కొడంగల్లో రేవంత్ రెడ్డిని ఓడించారు 2000 సంబంధించినటువంటి 18వ సంవత్సరంలో. ఇది ఒక అక్కడి నుంచి ఇంకా మరింత ముద్ర పడింది. ట్రబుల్ షూటర్, ఏదైనా పని అప్పచెప్తే కంప్లీట్ చేస్తారు మాజీ మంత్రి హరీష్ రావు అనేటువంటిది. సో తర్వాత హుజురాబాద్లో వచ్చినటువంటి బై ఎలక్షన్, ఈ బై ఎలక్షన్లో కూడా చాలా వీరోచితంగా అక్కడ ఈటెల రాజేందర్ లైఫ్ అండ్ డెత్ ఇష్యూకి అనేటువంటి పొలిటికల్గా లైఫ్ అండ్ డెత్ అంటూ ఆయన ఫైట్ చేస్తూ ఉంటే ఈటెల రాజేందర్ ఆ సమయంలో కూడా వ్యతిరేకతను అంత పెద్దగా కాకుండా అక్కడ ఉండి కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున అనేటువంటి దళిత బంధు చేయడం కానీ, పార్టీని ఏకం చేయడం కానీ, పార్టీ చాలా పూర్తి స్థాయిలో మండలానికి ఒకరు ఇన్ఛార్జ్ పెట్టడం, ఎఫోర్ట్ పెట్టడం కానీ. తర్వాత మునుగోడుకు సంబంధించినటువంటి ఉప ఎన్నిక, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్కి రాజీనామా చేసి బీజేపీలోకి పోయి బీజేపీ నుంచి మళ్ళీ పోటీ చేస్తున్న సందర్భంలో అక్కడ పోటీ చేసి నామమాత్రమైనటువంటి అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించడంలో హరీష్ రావు పాత్ర ఉంది అనేటువంటిది పార్టీ చెప్పుకుంటుంది. అలా ట్రబుల్ షూటర్గా పేరుంది. ఇదొక్కటే కాదు, దుబ్బాక ఉప ఎన్నికలో కూడా ట్రబుల్ షూటర్గా ఎంటర్ అయ్యారు. చాలా హోరాహోరీ ఫైట్ జరిగింది. సో చిన్న మార్జిన్తో బీఆర్ఎస్ అక్కడ ఓటమి పాలైంది. రఘునందన్ రావు ఎమ్మెల్యే గెలిచారు. అది పక్కన పెడితే ఆ ఎఫోర్ట్ అనేటువంటిది పెట్టగలుగుతారు, ఏ సమస్య అయినా సాల్వ్ చేయగలుగుతారు. సో లేకపోతే అటువంటి ఖ్యాతో బీఆర్ఎస్ పార్టీలో ఆయన దక్కించుకున్నారు కాబట్టి ఇప్పుడు కవిత విషయంలో ఏం జరిగే అవకాశం కనిపిస్తుంది? మరి ముఖ్యంగా కేసీఆర్ అలాగే హరీష్ రావు మధ్య భేటీలో ఎటువంటి అంశాలు చర్చకు వస్తున్నాయి? వీటికి సంబంధించి పార్టీలో ఎటువంటి చర్చ జరుగుతోంది? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ చాలా క్రూషియల్గా ఉన్నటువంటి పరిస్థితి, క్రూషియల్గా మారింది బీఆర్ఎస్కి. ఇప్పుడు నోరు మెదపలేనటువంటి పరిస్థితి. గతంలో ఈటెల రాజేందర్, తర్వాత ఆలె నరేంద్ర, విజయశాంతి, ఇలా పలువురు నాయకులు ఉన్నారు గతంలో బీఆర్ఎస్ పార్టీలో, అప్పుడు టీఆర్ఎస్గా ఉన్నటువంటి పార్టీలో. ఏ చిన్న మాట అన్నా వారిని షూట్ చేశారు, రాత్రికి రాత్రే బయటేశారు, పార్టీలో నుంచి సస్పెండ్ చేశారు, బయటికి పంపారు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ వేరు. సొంత కోటరి, సొంత కూతురు, ఒకవైపు చూస్తే సొంత చెల్లెలు, ఒకవైపు చూస్తే సొంత మరదలు. సో ఈ సిచ్యువేషన్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు ఏం చేయబోతున్నారు అనేటువంటిది, ఎట్లా సాల్వ్ చేయాలి, కవితను ఎట్లా ఇష్యూను, కవిత చేస్తున్నటువంటి ఆరోపణల నుంచి ఎలా బయటికి రావాలి, పార్టీని ఎలా కాపాడుకోవాలి. మొన్నటి వరకు 1.5 years కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర వ్యతిరేకత ఉంది అనేటువంటిది చర్చ జరిగిన నేపథ్యంలో అవంతా పక్కకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. మేజర్గా బీఆర్ఎస్లో నడుస్తున్నటువంటి అంతర్గత కలహాల గురించే మాట్లాడుకుంటున్నారు రాష్ట్రం అంతా. దీనివల్ల బీఆర్ఎస్కి ఎంత మేర నష్టం చేకూరుతుంది, ఫ్యూచర్లో దీని నష్టాన్ని నివారించాలంటే ఏం చేయాలి, సో కాంగ్రెస్కి ఎంత లాభం, ఏ ప్లేస్లో లాభపడేటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్, బీజేపీ దీన్ని ఏ రకంగా రాజకీయ లబ్ధి పొందే అవకాశం ఉంది, దీన్ని అన్నిటినీ ఓవర్కమ్ చేయాలంటే దీనికి ఎక్కడ పులి స్టాప్ పెట్టాలి, వీటన్నిటినీ కేసీఆర్ ట్రబుల్ షూటర్ హరీష్ రావుతో మాట్లాడుతూ ఉన్నారు. పదే భేటీ అడగడం జరుగుతోంది. ఇటు బీఆర్ఎస్ కి కొత్త నాయకత్వం అంశం కనుక తెర మీదకి వస్తే ఎవరికి పగ్గాలు అప్పచెబితే బాగుంటుందని, ఇటు కేటీఆర్ కా, హరీష్ రావు కా, లేకపోతే కవితకా, ఎవరికి అనేది పోల్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ ఆ పర్టికులర్ పర్సన్, అది కవిత కావచ్చు, కేటీఆర్ కావచ్చు, లేకపోతే హరీష్ రావు కావచ్చు, మీరు ఎవరైతే అనుకుంటున్నారో ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇస్తే బాగుంటుందనే అంశాన్ని కూడా కమెంట్ చేస్తే కనుక, సో దట్ బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ఎవరైనా చదివే అవకాశం ఉంటుంది, లేకపోతే వాళ్ళకి సంబంధించి ఇంట్రెస్టింగ్ ఒక డిస్కషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం సాధారణంగా వింటూ ఉంటాం సర్వేస్ కావచ్చు, లేకపోతే అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుందని చెప్పి. సో ఇక్కడ మీ అభిప్రాయం ఏంటి అనేది ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మధు, చాలామంది ఇప్పటికే కమెంట్ చేయడం జరుగుతుంది, లేకపోతే కోట్ చేయడం జరుగుతుంది. బట్ కమింగ్ బ్యాక్ టు భేటీకి సంబంధించి, మీటింగ్కి సంబంధించి మాట్లాడుకుంటే ఇంకా మీటింగ్ కంటిన్యూ అవుతుందా? అట్ ద సేమ్ టైం ఇది 4వ భేటీగా తెలుస్తోంది. ఇప్పటికీ ఎటువంటి అంశాలు చర్చకు రావడం జరిగింది? కవిత సెంట్రిక్గా ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది హరీష్ రావుకి అలాగే కేసీఆర్కి మధ్య? పార్టీలో ఎటువంటి చర్చ నడుస్తోంది దీని గురించి? ఎగ్జాక్ట్లీ, అంటే జనరల్గా బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి చర్చకు వచ్చినప్పుడే దాంట్లో ముఖ్యంగా 4 పేర్లు తెరపైకి వస్తాయి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత. చాలా యాక్టివ్గా ఉంటారు పాలిటిక్స్లో, లాంగ్వేజ్లో అంతే యాక్టివ్గా ఉంటారు, ఇష్యూస్ని అడ్రస్ చేయడంలో అంతే యాక్టివ్గా ఉంటారు. ఇంతమంది ఉన్న ట్రబుల్ షూటర్గా హరీష్ రావుకు పేరుంది. దానికి రీజన్ ఏ పని అప్పచెప్పినా, మామ అప్పచెప్పినా, పార్టీ అప్పచెప్పినా దాన్ని ఖచ్చితంగా తూచా తప్పకుండా దాన్ని ఎండ్ వరకు పని చేయగలిగేటువంటి ఎఫర్ట్ పెట్టగలుగుతారు హరీష్ రావు అనేటువంటిది. హరీష్ రావుకి ఆ పేరుంది మొదటి నుంచి కూడా. చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు, మొత్తం హోంవర్క్ చేస్తారు, చాలామందిని కలుస్తారు, నిజాలు ఏంటి, ఏం జరుగుతుంది, గ్రౌండ్ రియాలిటీ ఏంటి అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. సో ప్రస్తుతం కవిత ఇష్యూ, తర్వాత కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నోటీసులు, వీటిపైన కూడా అదే కోణంలో ఆయన ఆలోచిస్తున్నారు. లీగల్గా
సలహాలు తీసుకుంటున్నారు. కాళేశ్వరం కమిషన్ ముందు ఏ రకంగా ఆన్సర్స్ ఇవ్వాలి, వాళ్ళు ఏం అడుగుతారు, మనం ఏం చెప్పాలి, సో దానికి రెడీ అవుతున్నారు. ఎందుకంటే ఆయన కూడా హాజరు కావాల్సి ఉంది. కేసీఆర్ తర్వాత ఆయనే హాజరు కావాలి. కాళేశ్వరం అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా కూడా హరీష్ రావు కొనసాగారు కాబట్టి ఆ ఇష్యూతో పాటు కవిత ఇష్యూని ఎట్లా అడ్రస్ చేయాలి, జరుగుతున్న డ్యామేజ్ కంట్రోల్ ఎలా చేయాలి, కవితను ఏ రకంగా దారిలోకి తెచ్చుకోవాలి అనేటువంటిది. సో ఈ అన్ని అంశాలపైన కవిత ఒక్కరిని టార్గెట్ చేయలేదు. అన్న కేటీఆర్ని, బావ హరీష్ రావుని, డైరెక్ట్ పార్టీలో ఉన్నటువంటి కొద్దిమంది నాయకులని, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పేర్లు చెప్పకున్న నాయకులని, కోవట్టులు ఉన్నారు, దయ్యాలు ఉన్నారు, నా పైన కుట్ర చేస్తూ ఉన్నారు, పార్టీ మారాలి, పార్టీ లేకుండా జరుగుతూ ఉంది, బీజేపీలో ఒక విలీనమయ్యే కుట్ర జరుగుతూ ఉంది. సో ఇవంతా చాలా పెద్ద అలిగేషన్ చేశారు. ఇది ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెట్టినా మళ్ళీ పునరావృతం అయ్యేటువంటి ఇష్యూ ఇది. సో మళ్ళీ పదే పదే కాంగ్రెస్, బీజేపీని రాజకీయంగా అస్త్రాలుగా వాడుకునేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి, సైడ్ ట్రాక్ తీసుకెళ్లాలా, లేకుంటే దీన్ని ఇంకా కాంగ్రెస్ పార్టీ పైన ఇంకే రకంగా ఫోకస్ చేయాలి, అధికార పార్టీ పైన, వారి వైఫల్యాలపైన, వారు ఇచ్చినటువంటి హామీలపైన, ఇవన్నీ చర్చించే అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే కేసీఆర్ హరీష్ రావుతో భేటీ అయ్యారు. చాలా సుదీర్ఘమైనటువంటి భేటీ కొనసాగుతుంది. కేటీఆర్ అమెరికా పర్యటన ముగించుకొని, అర్ధాంతరంగా ముగించుకొని ఆయన తిరిగి ప్రయాణం అవుతున్నట్టుగా తెలుస్తోంది. జూన్ 2న ఆయన అక్కడ సెలబ్రేషన్లో పాల్గొని ఇమ్మీడియట్గా రిటర్న్ అవుతున్నారు. 3వ తారీఖు రోజు అర్ధరాత్రి వరకు ఆయన హైదరాబాద్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. సో చాలా వేగంగా ఇన్సిడెంట్స్, వేగంగా పావులు కదుపుతా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. తీవ్ర అవకాశం, లేకపోతే కవిత ఆల్రెడీ కొన్ని అంశాలను తెర మీదకి తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు హరీష్ రావుని రంగంలోకి దించారనుకోవాలా? ఈ మంతనాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే మధ్యవర్తిత్వ విషయంలో కావచ్చు, హరీష్ రావుని ముందు పెట్టి ఈ చర్చ జరిగే అవకాశం ఉందా కవిత విషయంలో? ఎగ్జాక్ట్ 3 నుంచి 4 నెలల వ్యవధిలో పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు ఎన్నికుంది, పార్టీకి సంబంధించినటువంటి భారీ ప్లీనరీ ఉంది. సో ఆ నేపథ్యంలో కవిత చేసినటువంటి డ్యామేజ్ అంతా ఇంత కాదు. ఇటు ప్రతిపక్షాలు చేసేటువంటి డ్యామేజ్ కంటే ఎక్కువ కవిత స్టేట్మెంట్, కవిత లేఖ బయటికి రావడం, కవిత చేసినటువంటి చిట్చాట్ రూపంలో ఆ డ్యామేజే పార్టీకి ఎక్కువైంది అనేటువంటిది పార్టీ భావిస్తూ ఉంది. అందులో భాగంగానే కేసీఆర్ ట్రబుల్ షూటర్ హరీష్ రావుతో మాట్లాడుతూ ఉన్నారు. వీటన్నిటిపైన ఆలోచించి నిర్ణయం తీసుకొని క్యాడర్కి ఒక మెసేజ్ ఇచ్చి, ఫస్ట్ సొంత క్యాడర్ బీఆర్ఎస్కు వాళ్ళని వాళ్ళ మోరల్గా వారు దెబ్బతినకుండా వారికి ఒక మెసేజ్ ఇచ్చి వీళ్ళు నెక్స్ట్ తదుపరి కార్యాచరణ సిద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అందులో భాగంగా ఎందుకంటే జూన్ 2న కవిత ఒక బిగ్ డిసిషన్ తీసుకోబోతా ఉన్నారు. ఎమ్మెల్సీ కవిత కార్యాలయం ఓపెన్ చేయబోతా ఉన్నారు. బంజారా హిల్స్లో ఆమె ఒక పెద్ద కార్యాలయాన్ని, ఆఫీస్ని ఓపెన్ చేయబోతున్నారు. ఆ ఆఫీస్ జాగృతిదా, కొత్త పార్టీదా, అసలు ఏం చేయబోతా ఉన్నారు, ఎందుకు వేరు కుంపటి పెట్టాలనేటువంటి ఆలోచన వస్తూ ఉంది. ఆల్రెడీ ఆమె ఇల్లు ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పక్కనే ఉంది, ఇన్ని ఉన్నా ఎందుకు ఇంకో ఆఫీస్ ఓపెన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది అనేటువంటి. సో కవిత జూన్ 2న తీసుకోబోయే బిగ్ డిసిషన్కి ఫుల్ స్టాప్ పెట్టాలనుక కేసీఆర్ హరీష్ రావుని పిలిపించుకున్నారు. ఏం చేయబోతున్నారు అనేటువంటిది. కాకపోతే కవిత దగ్గరికి హరీష్ రావు వెళ్ళే సిచ్యువేషన్ ఇప్పుడు లేదు, అన్న వెళ్ళేటువంటి సిచ్యువేషన్ లేదు, తండ్రి పిలిపించుకునే పరిస్థితి లేదు. సో ఎందుకంటే బావ పైన కూడా కవిత గురిపెట్టారు. బీజేపీ నాయకుడి ఆసుపత్రి ఓపెనింగ్కి ఎలా వెళ్తారు అంటూ రఘునందన్ రావు కేసీఆర్ను పదే పదే విమర్శిస్తూ ఉంటారు. ఆయన ఆసుపత్రికి రఘునందన్ రావు పిలిస్తే ఎలా వెళ్ళారు మంత్రి హోదాలో, అప్పుడు 2022వ సంవత్సరంలో మంత్రిగా అనేటువంటిది ఆమె, అక్కడ కూడా ఆమె గన్ ఫైర్ చేస్తారు బావ పైన మాటల రూపంలో. సో అటు అన్న పైన చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో వీటన్నిటికీ ఎలాంటి పులి స్టాప్ పెట్టాలనేటువంటిదే ట్రబుల్ షూటర్తో కేసీఆర్ భేటీ అన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఖచ్చితంగా కేసీఆర్ ఇచ్చినటువంటి పనిని దాన్ని కంప్లీట్ చేయడంలో హరీష్ రావుకు పేరుంది కాబట్టి త్వరలోనే దానిపైన ఆయన కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది కేసీఆర్తో భేటీ ముగిసిన తర్వాత. అంతకంటే ముందు కార్యకర్తలకు, క్యాడర్కు ఒక మెసేజ్ ఇచ్చి వీళ్ళు కథన రంగంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి. రైట్ మధు, మొత్తగైతే మాత్రం ఇటు తెలంగాణ రాజకీయాలు హాట్గా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ సెంట్రిక్గా, అందున కవిత సెంట్రిక్గా.